హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి ఎదుర్కొనే శుభవార్త అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. త్వరలోనే 5,000కు పైగా పోస్టులతో మరొక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే చెప్పారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సమయం వృధా చేయకుండా డిఎస్సికి ప్రిపేర్ కావాలని అభ్యర్థులకు సూచించారు. ఆదివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల భర్తీపై తాము పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రమని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో గ్రూప్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే వెల్లడించారు. మరో 13,321 ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, ఇందులో గురుకుల పీఈటీ, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయని తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేశామని బట్టి విక్రమార్క గారు అయితే తెలిపారు. రాష్ట్రంలో 16,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని, 11,000 ఉపాధ్యాయ ఖాళీలను త్వరలోనే భర్తీ చేయబోతున్నామని, త్వరలో మరికొన్ని ఖాళీలతో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, మా ప్రభుత్వం తరచూ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తూనే ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం నేరుడు సెప్టెంబర్ మాసంలో 5,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని, ఈ పోస్టులకు 1,75,527 మంది దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 5,000 పోస్టులకు మరో 6,000 పోస్టులు కలిపి మొత్తం 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఈ పోస్టులకు మొత్తంగా 2,79,000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే 2,05,000 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని, జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.